హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఇప్పుడంటే మన హీరోస్ ఎవరున్నారు ఏంటి అనేది తెలుసు, కానీ 90s అండ్ 80s అంతా కూడా సావిత్రి గారు, కృష్ణవేణి గారు, జమున గారు వాళ్ళు పోషించిన పాత్రలు, ఆ సినిమాలు ఇప్పటికి మనం చూడాలి అనుకుంటున్నాం. సో జమున గారి కూతురు శ్రవంతి గారు ఇప్పుడు నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం నమస్కారం అండి. శ్రవంతి గారు, అంటే వారసత్వ పరంగా ఎవరన్నా హీరోలైనా హీరోయిన్లైనా సరే వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ జనరేషన్ ఆ వర్గానికి సంబంధించి చేయాలనుకుంటారు కదా. మీరెందుకు ఆధ్యాత్మికంగా ముందుకెళ్తున్నారు ఇప్పుడు? యాక్చువల్‌గా అయితే చిన్నప్పుడు అమ్మన్నారు, పర్స్యూ యువర్ ఓన్ డ్రీమ్. ఎందుకంటే చాలామంది ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటుంది. జమున గారి కుమార్తె సినీ రంగంలో ఎంటర్ అవుతారని. అమ్మగారికి ఒక కోరిక ఉండింది, నన్ను కూడా తెర మీద చూడాలని. దూరదర్శన్ కోసము బహుశా 1994, 1995 అప్పుడు డాక్టర్ మమత అని ఒక సీరియల్ తీశారు. దాంట్లో నటించాను. ఆ తర్వాత నేను ఆ తర్వాత అమ్మగారితో ఒకటే మాట అన్నా, అమ్మ నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్. ఒక పెయింటర్గా ఆ ఫ్రీడమ్ నాకు వస్తుంది, అందుకోసం నేను ఈ పెయింటింగ్ని పిక్ చేశాను అని. సో పెయింటర్గా కూడా నేను ఎక్కువగా విమెన్స్ ఇష్యూస్ గురించి, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడతాను. అంటే స్పిరిచువల్ పరంగా లైక్ మీ లుక్, మీ వస్త్రధారణ, బొట్టు ఇదంతా కూడా ఒక అంటే అఘోరీ లుక్ లాగా కనిపిస్తుంది కొంతవరకు. సో ఈ లుక్ని మీరు ఓన్ చేసుకోవడము అండ్ ఈ వేని పిక్ చేసుకోవడము ఎందుకు? క్లారిఫికేషన్ ఏంటంటే ఐఎమ్ నాట్ అఘోరీ, కానీ ఐఎమ్ అ వెరీ స్పిరిచువల్ పర్సన్. ఒక కారణంతో ఈ బొట్టు ఎందుకు పెడతానంటే, ప్రతి ఒక్క స్త్రీలో ఆ దివ్య చైతన్యం ఉంది. చాలామంది దాన్ని రికగ్నైజ్ చేయట్లేదు కాబట్టి మనము సప్రెస్ అయిపోతున్నాం. సో ఎప్పుడైతే మనలో ఒక కాళీ అమ్మవారు ఉన్నారు, ఒక దుర్గా అమ్మవారు ఉన్నారు అని ఆ పవర్ని మనం రికగ్నైజ్ చేయగలిగితే వీఆర్ అన్స్టాపబుల్. యా. అండ్ జమున గారి సినిమాలన్నా ప్రతిది కూడా ఆ లుక్, ఆ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఇప్పుడున్న జనరేషన్ సినిమాలకి అది అసలు ఏమాత్రం తగ్గదు. ఇప్పటికీ ఆ సినిమాల్ని ఆదరించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఆవిడ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? పౌరాణికల్లో శ్రీకృష్ణ తులాభారం, ఆఫ్ కోర్స్. సత్యభామగా ఇంకెవరు ఆ పాత్రని మళ్ళీ రీక్రియేట్ చేయలేరు. రెండో క్యారెక్టర్ అంటే చిలిపిగా ఉన్న అమ్మ కాఫీ. అది చాలా ఐకానిక్ సీన్, దాన్ని ఎప్పుడూ మర్చిపోలేము ఆ పాత్రను. అంటే ఆవిడ్ని గుర్తు చేసుకుంటూ మీకు బాగా మెమరబుల్గా ఉన్న సిచ్యువేషన్ కానీ ఆ సందర్భం ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? అమ్మగారు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, సోషల్ వర్కర్ అయినా, పొలిటీషియన్ అయినా ఆమె వాల్యూ సిస్టమ్ని ఎప్పుడు మర్చిపోలేదు. చిన్నప్పటి నుంచి వాల్యూ సిస్టమ్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి అని, అదే విధంగా చాలా సింప్లిసిటీతో కూడా పెంచారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దాట్. అండ్ అంటే జమున గారి సినిమాలు లైక్ ఇప్పుడు కృష్ణవేణి గారి పుస్తకం అనేది వస్తుంది. జమున గారి మూలంగా కూడా ఆవిడ సినిమా ఒకటి మళ్ళీ రీమేక్ చేయాలి అంటే, లేదా ఆవిడ గురించి ఏదైనా పుస్తకం రాయాలి అన్న ముందుగా ఏ సినిమా రీమేక్ చేస్తే బెటర్ అంటారు? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సినిమాలు మొన్న సావిత్రి గారిది ఇలా రిలీజ్ అవుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు జమున గారి సినిమా ఏదైనా రిలీజ్ చేయాలి అంటే, రిలీజ్ చేయాలి అంటే ఏ సినిమా? నిజంగా అయితే నాకు గుండమ్మ కథ మళ్ళా చూడాలని ఉంది, కానీ అసలైన గుండమ్మ గారిని మళ్ళా తీసుకురాలేరు. ఐ డోంట్ థింక్ ఎనీబడి కెన్ రీపోర్ట్రే సూర్యకాంతమ్మ అమ్మగారి క్యారెక్టర్ అగైన్. అంటే ఇప్పటికీ ఎవరినైనా ఏ విధంగా అయినా తిట్టాలన్నా, లేదా కొంచెం వ్యంగ్యంగా, కొంచెం ప్రేమగా ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంది అంటే ఖచ్చితంగా జమున గారే. ఆవిడ రక్తాన్ని పంచుకుంటున్న మీరు ఆవిడ వారసత్వాన్ని ఏమైనా కంప్లీట్ చేయడం, మీ బాబు గారు ఉన్నారు. సో తన నుంచి ఏదైనా సినిమా తీసుకురావడం కానీ, ఎందుకంటే చాలా మందికి ఉంటాయి కదా ఆలోచన. మా అమ్మ ఎప్పుడు అనేవారు, సినీ రంగంలో కూతురు రాలేదు కానీ నా మనవడైనా నా పేరు ఈ ఇండస్ట్రీలో నిలబెట్టాలి అని ఆమెకు చాలా కోరికగా ఉండింది ఎప్పుడు. మా బాబు అవిష్ సినీ రంగంలో రావాలని చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టారు. ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? అంటే మా వాళ్ళ కోసం ఏదైనా చిన్న హింట్ ఇస్తే. అంటే ఇప్పుడు ప్రస్తుతము థియేటర్ క్లాస్, యాక్టింగ్ క్లాస్ స్టార్ట్ చేశాడు. సో మేబీ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ అండి.